హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో జూన్ 19th మా పాప బర్త్డే. ఆ బర్త్డే వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. బర్త్డే అనగానే ఇంకా హడావిడి ఏమీ ఉండదు, నార్మల్గానే చేసుకుంటాం మేము ఎప్పుడూ. సో పిల్లలకి కూడా మేము అలాగే చేస్తాము. ఇక్కడ అంటే మాకు కేక్ కటింగ్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలా కోన్ పెట్టించామన్నమాట. ఇలా ముందు రోజు నైట్ ఇలా కోన్ పెట్టించుకుంది. జస్ట్ ఎక్కువసేపు ఉంచుకోలేదు, ఒక 10-15 మినిట్స్. దీనికి పెట్టడం అయితే చాలాసేపు పెట్టారు, కానీ ఉంచుకోవడం మాత్రం కొంచెం సేపు కూడా ఉంచుకోలేదు. కొన్ని ఇలా ఫొటోస్ తీయమంటుంది, ఫొటోస్ వీడియోస్ అంటే పిచ్చి అనమాట. దానికి ఫోజులు అవి ఇస్తుంది. అది కూడా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అలా ఇలా అని. టీవీ సౌండ్ ఇది డిస్టర్బెన్స్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అది దాని వాయిస్ ఆఫ్ చేసేసి ఇంకా బర్త్డేకి డ్రెస్ అయితే మేము మా అమ్మ అండ్ మా అక్క ఇద్దరు కలిపి డ్రెస్ తీసుకున్నారు. ఒకటి ఫ్రాక్ తీసుకున్నారు, ఇంకోటేమో ఇది లెహెంగా తీసుకున్నారు. ఇదైతే పర్ఫెక్ట్గా దానికి నచ్చింది. ఏది చూసినా 1500, 1800, 70 అలాగున్నాయి, కానీ అంతగా నచ్చట్లేదు. ఏది చూసినా నేను వేసుకోను అంటుంది. సో ఇదైతే దానికి నచ్చింది. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. ఈ వర్క్ అది చాలా బాగా వచ్చింది. ఇది పోదు ఎక్కువ, కొంచెం మేము పెద్ద సైజే తీసేసుకున్నాము. లెహెంగా కొంచెం పొడవు అయింది, అయినా సరే ఎదుగుతుంది కదా అని చెప్పి. దీనికి ఏంటంటే బర్త్డేకి కొన్న డ్రెస్సెస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నేను ఒక లెహంగా ఇలాగే కొన్నాను. సో ఇలాంటిది కాదు, వేరే వర్క్. అదైతే ఆ బర్త్డే రోజు ఒక స్కూల్లో ఏదో ఫంక్షన్కి వేసుకుంది అంతే. దీనికి ఎంత రేటు పెట్టినా ఎదిగిపోతుంది, ఆ డ్రెస్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా తప్పదు. ఇంకా మా పాపను రెడీ చేసి ఇంకా స్కూల్కి అదే పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట, పంచాల్సినవి పిల్లలకి. లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళాను కూడాను, ఈసారి అయితే అదే పట్టుకుని వెళ్ళిపోయింది. మేము రెడీ అయ్యేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా మా వారు కూడా ఇంట్లో లేరు, నేనే తీసుకెళ్ళాలి. చాలా టైం అయితే అయిపోయింది, 9 o'clock అయిపోయింది. సో నేను ఆటో కోసం పరిగెడుతున్నాను, ఆటో ఎక్కడా దొరకలేదు. మొత్తానికి ఒక ఆటో దొరికింది. ఇంక గబగబా ఇచ్చేసి వాళ్ళని దింపేసి మా బాబుని కూడా దింపేసి ఇంకా నేను వచ్చి దానికి స్పెషల్స్ చేస్తున్నాను. నేను దానికి ఇంకా మేము స్పెషల్గా ఏం సెలబ్రేట్ చేయం కాబట్టి దానికి నచ్చిన ఐటమ్స్ చేసేసి అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ లేదా ఏవో ఒకటి చాక్లెట్స్ ఏవో ఒకటి కొంటాం కదా, సో అవి ట్యూషన్లోనూ అలాగే స్కూల్లోనూ పనిచేసింది అంతే. సో దానికి అవే ఇష్టము, అందరికీ పంచాలి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ నాకు విష్ చేయాలి అంటూ ఉంటుంది. ఒక 1 month నుంచి తినేస్తుంది అనమాట, ఐషు బర్త్డే లేదా అని. సో ఇక్కడైతే బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నేను బిర్యానీ ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. సో అంటే స్కూల్స్కి కదా, క్యారేజీల్లోకి కూడా వెళదామని చెప్పి ముందుగానే ఇంకా రాగానే చేసుకున్నాను. ఇంకా తెల్లవారుజామున లేచాను కాబట్టి నేను హౌస్ అంతా తడిగుడ్లు అవి పెట్టేసుకొని ఇంకా వంట 9 అయింది నేను ఇంటికి వచ్చేసరికి. ఇంకా ప్రిపేర్ చేసేసాను 9:30కి. 2 hours పట్టిందనమాట ఇవంతా చేయడానికి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. అండ్ పన్నీర్ కర్రీ అనమాట బిర్యానీలోకి. ఈ మధ్య మేము ఎక్కువగా బిర్యానీ అనగానే పన్నీర్ కర్రీయే చేసుకుంటున్నాము. ఇదివరకు బంగాళదుంప కుర్మా చేసుకునే వాళ్ళము, ఇప్పుడు పన్నీర్ తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటున్నారు. ఎప్పుడు ఒక టైప్లా చేస్తాను నేను. ఈసారి ఏంటంటే ఈ పన్నీర్ ముక్కలకే కొంచెం మసాలా, కారము అన్నీ, పసుపు, ఉప్పు అన్నీ పట్టించేసి ఫ్రై చేశాను నూనెలో. బాగుంది. ఇంకా ముందే పొద్దున్నే ఇంకా యాక్చువల్గా అయితే ఇది ఉల్లిపాయలును, టమాటాలు, పచ్చిమిర్చి వేయించేసి మిక్సీ పట్టిన గ్రేవీ పేస్ట్ని నూనెలో మగ్గిస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు అలా చేస్తాము, బట్ ఈసారి చాలా హడావిడి అయిపోయింది. ఇంకా టైం కూడా ఇవన్నీ చేయడానికి టైం సరిపోదని చెప్పి నేను టమాటా ప్యూరీ అలాగే ఉల్లిపాయ ప్యూరీ 2 కూడా పేస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, తర్వాత రాగానే చేసేసుకోవచ్చని. ఇంకా అలాగే ఇంకా పచ్చివాసన పోయే వరకు ముందు ఉల్లిపాయ పేస్ట్ అయితే నేను వేయించేస్తున్నాను. నా దగ్గర అయితే పన్నీర్ కర్రీ చేద్దామంటే మసాలా ఐటమ్స్ సరిగ్గా లేవన్నమాట. ఉన్న వాటితోటే ఎలాగోలా చేసేసాను ఫాస్ట్గాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆశీర్వాద్ కారం వచ్చేసరికి వేయగానే ఎర్రగా కనబడుతుంది, కానీ స్పైసీనెస్ ఉండట్లేదు. కారం అయితే మార్చేయాలి. ఇలాంటి మసాలా కర్రీస్కి మసాలా కారం అని విడిగా అమ్ముతారు కదా, అలాంటిది తెచ్చుకోవాలి ఈసారి. స్పైస్ ఎర్రగా వచ్చేస్తుంది కాబట్టి అంత కారం ఉండట్లేదు.
ఇంకా పన్నీర్ ముక్కలు వేయించడానికి కొంచెం టైం పట్టేస్తుంది. అదే కొంచెం మనం హడావిడిగా గరిటె పెట్టి తిప్పేసిన ఆ పన్నీర్ ముక్కలన్నీ విరిగిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చెయ్యాలి అదొక్కటి మాత్రం. ఇంకా టమాటా ప్యూరీ అది వేసేస్తున్నాను. పన్నీర్తో చేసే రెసిపీస్ మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమంది ఎక్కువగా ఇష్టంగా తింటారు నాకు కామెంట్ చేయండి. ఇంకా పన్నీర్ కర్రీలోకి చాలా రకాల వెరైటీస్ రెసిపీస్ ఉన్నా సరే ఎక్కువగా మేము టమాటా ప్యూరీతోనే పన్నీర్ టమాటాలా చేసుకుంటాము. ఎందుకంటే అదే ఎక్కువ ఇష్టంగా బాగుంటుంది బిర్యానీలోకి. ఇంకా పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసేస్తున్నాను. ఈ గ్రేవీ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఈసారి ఏంటో చాలా ఫాస్ట్గా చిత్రంగా అయిపోయిందనమాట. ఎక్కువ శ్రమ లేకుండా, అంటే అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్న పెద్ద పని లేకుండా జస్ట్ ఫాస్ట్గా చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా స్వీట్ చేద్దాము అంటే మనకి బడ్జెట్లోనూ అలాగే ఈజీగా అయిపోయేది ఏంటంటే గులాబ్ జామున్స్. ఇష్టంగా తింటారు, అలాగే మనకి పని కొంచెం తగ్గుతుంది, సింపుల్గా అయిపోతుంది. సో గులాబ్ జామ్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. సో ఆ వీడియో ఉందా లేదా, మిస్ అయిందో లేదో తెలీదు. నేను హడావిడి చేసేసాను అనమాట. అంటే ఈ వంట చేస్తూను మళ్ళీ పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి, మా వాడికి కూడా విడిగా మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఈ బిర్యానీ కానీ ఈ కర్రీస్ అవి వాడు తిండు. సో మనం కారం లేకుండా చేయాలి. కారం లేకుండా చేద్దామంటే ఇవి బాగోవు అనమాట, తర్వాత వేసినా కూడా బాగోవు కదా ఇవి. సో ఆడికైతే నేను అన్నం వండేసాను పక్కన, తర్వాత టమాటా పప్పు అలాగే ఫ్రై చేశాను. వాడికి విడిగా వంట చేశాను అనమాట. వాడికి ముందు టైం అయిపోతుంది, వాడికి 12 o'clock కల్లా క్యారియర్ ఇచ్చేయాలి. సో క్యారియర్ ఇస్తూ ఇవన్నీ చేస్తూ గబగబా మా పాపని రెడీ చేస్తూ ఇంకా చెప్పనవసరం లేదు, బోల్డ్ అంత పని ఉంటుంది. మార్నింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో మొత్తానికి కర్రీ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఇంకా రెస్టారెంట్లో కొనుక్కున్నట్లుగానే వచ్చింది. అండ్ నేను చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా అలాగే చెప్పారనమాట, చాలా బాగా చేశారు, బయట కొన్నట్టే వచ్చింది అని వాళ్ళు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఈసారి అయితే నేను గుడికి తీసుకెళ్ళటం కానీ అక్షంతలు వేయటం కానీ ఇవేమి చేయలేదు. సో ఏంటో చాలా స్కూల్స్ అంటే దీని బర్త్డే ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా స్కూల్ ఓపెనింగ్ రోజు కానీ తర్వాత నెక్స్ట్ డే కానీ వస్తుందన్నమాట ఎప్పుడు. సో దానివల్ల ఏంటంటే చాలా హడావిడి అయిపోతుంది. ఇంకా టైము పరుగులుగా చేస్తే తప్ప అవ్వదు. సో కొన్ని మిస్ అవుతాయి, ఎందుకంటే స్కూల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజే మానిపించడం ఎందుకు అని స్కూల్లో వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరికీ అన్నీ ఇచ్చుకుని బాగుంటుంది కదా బర్త్డే అనగానే అని చెప్పి హ్యాపీ బర్త్డే సాంగ్ అది పాడిస్తారు పిల్లలందరి ముందు, బాగుంటుంది కదా అని చెప్పి నేను స్కూల్కే పంపిస్తా. ఇంట్లో ఉన్నా సరే మన మొహం వాళ్ళ మొహం మనం తప్ప ఇంకా మనకేం పెద్ద సెలబ్రేషన్స్ ఉండవు కాబట్టి ఇంకా నేను గుడికి అన్నది పక్కన పెట్టేసి, అదొకటి వర్షం ఒకటి వచ్చింది, స్కూల్ టైం అయిపోతుంది. సో ఇవన్నీ అన్నమాట. ఇంకా అలా లేట్ అయిపోయింది, గుడికి తీసుకెళ్ళలేదు. ఇంకా ఇంటికి రాగానే నాకు పని ఉందని మా వారు ముందు దీనికైతే పెట్టేస్తున్నారు. టీచర్ కూడా చెప్పారనమాట, స్కూల్లో అందరికీ హ్యాపీగా ఇచ్చేసి పనిచేసిందంట. సో ఇదివరకు అయితే అవి ఏమైనా కొంటే చాక్లెట్లు అవి నేను ఇమ్మంటే తప్ప అది కూడా ఇచ్చేది కాదు, ఎందుకంటే అదే తినాలనేది. సో ఇప్పుడు అలా కాదు, కొంచెం అన్నీ తెలిసిపోతున్నాయి. ఏదైనా ముందు రోజు రాత్రి నుంచే మొదలుపెట్టింది, చాక్లెట్లు కొనరా నేను స్కూల్లో పంచొద్దా అని చెప్పి. వీడియోస్ కూడా అంత ఇష్టపడట్లేదు అనమాట. వీడియో అనేసరికి ఇలా చేతిలో అడ్డం పెట్టేసుకుంటుంది. సో దానికి తెలియకుండా తీస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ లేచింది. ఈవినింగ్ లేవగానే నేను ట్యూషన్లో కూడా ఫ్రెండ్స్కి ఇచ్చేయమని చెప్పాను. ఇంకా ట్యూషన్కి వెళ్తుంది. ట్యూషన్ కూడా ఆ రోజు ఫస్ట్ డే ముందు రోజే పెట్టారనమాట. నెక్స్ట్ డే మాన్పించకూడదు, రెండో రోజు ద్వితీయ విఘ్నం అవుతుందని చెప్పి ఇంకా స్కూలు మాన్పించకూడదు, అలాగని ట్యూషను మాన్పించకూడదని ట్యూషన్కి కూడా పంపించేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసరికి ట్యూషన్ మేడంకి వాళ్ళకి పంచడానికి మా ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు ఇద్దరును. ఈ వైట్ గౌన్ వచ్చి మా వారు కొన్నారనమాట. దానికి లుక్ లేకపోయినా సరే కొంచెం కంఫర్ట్గా బాగానే ఉంది. ప్యాంటలూమ్స్లో కొన్నారు. ఆ గౌన్ అంట 1000 రూపీస్ అంట. ఎంత కాస్ట్ ఉందో అసలు పిల్లల బట్టలు, అసలు చూడటానికి ఏమీ లేదు, దానికంటే ఈ లెహంగాలే బెటర్. సో మనకి ఫొటోస్కి వీడియోస్కి బాగుంటాయి అన్నమాట, చూడటానికి లుక్గాను, ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా. సో అలాగా స్కూల్లో ఎక్కువగా ఇలా సెలబ్రేషన్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు వేసుకోవాలి.
సో ఇంకా ఇంటికొచ్చేసింది. ఇంకా అన్నీ తీసేస్తుంది. పొద్దున్నుంచి చిరాకుగా ఉందనమాట. అన్నీ తీసేయమంటుంది. సో మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.